మన జక్కేపల్లి గ్రామంలో ఖమ్మం జిల్లాలో నేను విన్నది మన మందిరము 2వ స్థానంలోనో 3వ స్థానంలోనో ఉండేటట్టు అతి విశాలంగా వ్యయ ప్రయాసగోరి నిర్మించి దీని దగ్గరుండి పూర్తి చేసిన కమిటీ సభ్యులకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 1994లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని వనపర్తిలో పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు మా యొక్క రిలేటివ్స్ 2 పిల్లలు ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా గురించి చెప్తున్నా. 2 పిల్లలు కూడా సత్యసాయిబాబా స్కూల్లో చదివారు. వాళ్ళు ఏ క్లాస్ వరకు అంటే అప్ టు ఇంటర్మీడియట్. ఒక పాప ఒక బాబు. ఈరోజు వాళ్ళకి 40 సంవత్సరాలు. వాళ్ళ తల్లిదండ్రులు 2 టీచర్ వనపర్తిలో, అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు వనపర్తి జిల్లా అనమాట. వాళ్ళిద్దరు కూడా ఈరోజు వరకు కూడా ఆ డెడికేషన్, నేను అక్కడ పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు చూశాను. ఆ డెడికేషన్, ఆ భావన, ఇతరులతో ప్రవర్తించే విధానము నేను చూశాను. వాళ్ళ అనుకోకుండా వాళ్ళ రిలేటివే, వాళ్ళ పిన్నే మా పెదనాన్న గారి, మా పెద్దమ్మ గారికి కోడలుగా వచ్చింది, లాయర్గా ఉన్నారు. ఆ పిల్లలిద్దరూ కూడా ఆ స్కూల్లో చదువుకుని ఒకళ్ళు డాక్టర్గా, ఒకళ్ళు మంచి ఉన్నతమైన ఐఐటి స్థాయిలో సెటిల్ అయ్యారు. నేను అప్పుడే అనుకున్నాను సత్యసాయిబాబా చదివే పిల్లలు ఇలా ఉంటారా అని. ఈరోజు కూడా వాళ్ళు వనపర్తి జిల్లాలో కొల్హాపూర్లో ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మించారు. ఆ ఊళ్ళకి అక్కడ ఒక స్కూల్ నిర్మించారు. అతను ఎంత బిజీ డాక్టర్ అయినా ఆ స్కూల్ని మానిటరింగ్ చేసుకుంటుండు, మందిరాన్ని చూసుకుంటుండు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఊళ్ళో డిబేటీలో ప్రతిసారి కూడా అందరినీ మోటివేట్ చేసి మంచి సేవాభావంతో ఉన్నారు. ఈరోజు మన కుటుంబంలో భార్యాభర్తలు మనం ఒక డివోటీగా మారినప్పుడు అది ఏ భక్తుడే కాదు, మనమైతే సత్యసాయిని, షిరిడి సాయిని నమ్ముతాం.